హాయ్ అండి. ఇవాళ నా వంట స్పెషల్ వచ్చేసి బ్రెడ్‌తో రస్మలై చేస్తున్నానండి. అయితే ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసినట్టు మీకు తయారీ విధానం చెప్తున్నాను. ఒకసారి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం బయట ఎప్పుడు కొనుక్కొని తింటాం కదా, అంతకు మించి ఉంటుందన్నమాట ఈ టేస్ట్ అయితే. దీనికి కావాల్సింది బ్రెడ్ అనమాట. బ్రెడ్డు, పాలు, చక్కెర, లైట్‌గా ఫుడ్ కలర్ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలైతే ఫస్ట్ అయితే మనం 1 లీటర్‌న్నర పాలు, నాకు కావాల్సినంత నేను చెప్తున్నా అండి. ఎవరిష్టం వాళ్ళదనమాట. టేస్ట్‌కు సరిపడా పాలు గానీ, మన కొలత ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. లీటర్‌న్నర పాలైతే నేను వేడి చేస్తున్నా. లీటర్‌న్నర పాలు వేడి చేస్తే హాఫ్ లీటర్ అవ్వాలన్నమాట. బాగా మరగనివ్వాలండి ఈ పాలు. ఎంత మరిగి పాలు చిక్కబడితే అంత టేస్ట్ వస్తుందన్నమాట ఈ స్వీట్‌కైతే. చూస్తున్నారు కదా, బాగా మరగనిచ్చిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి. లైట్‌గా యెల్లో కలర్ కలర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం మంచి కలర్ వస్తుంది ఈ స్వీట్కి అయితే. ఇంక ఈ బ్రెడ్ తీసుకున్నాం కదండి, ఈ బ్రెడ్ రౌండ్గా మనం ఒక గ్లాస్తో అయితే కట్ చేసుకుంటే కనుక మంచి షేప్ వస్తుంది అనమాట. అవి తీసి ఫస్ట్ పక్కకు పెట్టుకున్న తర్వాత చక్కెర అండి, టేస్ట్కి సరిపడా చక్కెర అయితే కొలత లేదనమాట. మన ఇష్టము. మనకి దీనికి స్వీట్కి ఎంతైతే సరిపోతుందో అప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట. అట్లయితే వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ బ్రెడ్ అయితే ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని బ్రెడ్ని వాటర్లో తడపాలన్నమాట. తడిపి ఆ నీళ్ళన్నీ మంచిగా పిండుకున్న తర్వాతనే ఈ స్వీట్లో కనుక మనము ఈ బ్రెడ్ వేసుకోవాలి. చక్కెర వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి, ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అనమాట. సింపుల్ అండి ఇదైతే. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట. పాలు మరగడమే మనకు టైం పడుతుంది కానీ మిగతాదంతా ఫటాఫట్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను చూపించిన విధానంగా అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ కూడా పెట్టండి ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీకు. ఓకేనా అండి. నా ఛానల్ అయితే మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఫుడ్ వెరైటీగా ఏమైనా కావాలి అంటే మీ ఛానల్లో ఇది పెట్టండి అక్క, ఇది చేయండి అంటే కూడా మేము అది కూడా ట్రై చేస్తామండి. ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తాం కూడా. ఒకసారి మా ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.